క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస ప్రార్థన ధ్యానాలలో ఈ రోజున 6వ రోజుకు మనం చేరుకున్నాం. ఈ 6వ రోజు ఉపవాస ప్రార్థన ధ్యానాంశము ఆజ్ఞ పాలనము లేదా ఆజ్ఞను అనుసరించుట. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు చూస్తే ప్రభు వారు మాట్లాడుతున్నారు. మీకేమో తోచున్నది, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. మొదటి కుమారుడితో ప్రభు అక్కడ యజమానుడు తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కుమారుడు అని వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయన్నాడు. నేను వెళ్ళను డాడీ, నేను వెళ్ళను అని చెప్పాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేసినట్లు ఇక్కడ రాయబడతా ఉంది. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదున నేను. ఆ తండ్రి 2వ కుమారుడు దగ్గరికి వచ్చి, అరే ఎల్లు ద్రాక్ష తోటలో పనిచేయంటే, నేను వెళ్తా డాడీ అన్నాడు. నేను పోదున నేను, కానీ పోలేదు. వెళ్తానని చెప్పాడు కానీ వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అక్కడ ఉన్నవారిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారి ప్రశ్న అడిగినప్పుడు అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యులను అతని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి అని రాయబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానములో తండ్రి ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. తండ్రి ఎవరు అంటే ప్రభు. కుమారులు ఎవరు? మొదటి వాడు ఎవరంటే సుంకరులు, వేశ్యులు, పాపములో ఉన్నటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మార్గములో నీతి మార్గమును అనుసరించని వారు. నీతి మార్గమును అనుసరించని వారు పెద్ద కుమారుడు, మొదటివాడు. ఈ తండ్రి చెప్తున్నాడు, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో పొలంలో పని చేయండి అన్నప్పుడు, నేను వెళ్ళను అన్నాడు తండ్రితో ఆ కుమారుడు. నేను వెళ్ళను, నేను వెళ్ళను, ఆ మార్గంలో నేను వెళ్ళను, ఆ పని నేను చేయను అన్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత మనస్సు మార్చుకొని అక్కడికి వెళ్ళి పని చేశాడంట ద్రాక్ష తోటలో. 2వ వాడు ఉన్నాడు. 2వ వాడు చెప్పినటువంటి సమాధానం చూస్తే 2వ వాడికి కూడా ఆ తండ్రి అదే చెప్పాడు, నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయండి. ఖచ్చితంగా వెళ్తా డాడీ, నేను వెళ్తా అన్నాడు. వెళ్తానని చెప్పి పోలేదు. అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, మొదటి వారు పాపులు, సుంకరులు, వేశ్యులు, దేవుని మార్గములో లేనటువంటి వారిని సూచిస్తాం. వారు నిజమే దేవుని మార్గమును విడిచి లోక మార్గంలో, పాపపు మార్గంలో వెళుతూ ఉన్నారు. కానీ ఒకానొక సందర్భంలో ఈ తండ్రి మాటకు లోబడి వారు మారు మనసు పొందుకొని వెళుతున్నారు. తండ్రి మాటకు లోబడి వారు మారు మనసు పొందుకొని వెళుతున్నారు. కానీ ఆల్రెడీ తండ్రికి లోబడిన వారు ఉన్నారు. పరిసయ్యులు, సుంకరులు, పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు, వీరందరూ ఉన్నారు. ప్రధాన యాజకులు, వీరు ఉందే దేవుని మార్గంలోనే, మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్న వారే. కానీ మేము వెళతాం, మేము ఆ మార్గంలో వెళతాం అంటున్నారు. మేము ద్రాక్ష తోటకి వెళతాం అంటున్నారు, కానీ వారు పోలేదంట. వెళతామని చెప్పి అంటున్నారు, కానీ వారు పోలేదు. యేసుక్రీస్తు ప్రభుని వారు నమ్మని స్థితిలో ఉన్నారు. మేము దేవుని మార్గంలో వెళ్తాం, దేవుని కుమారుని నమ్ముతాం అనుకుంటున్నారు, కానీ దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరిలో ఎవరు పరలోక రాజ్యానికి పాత్రులు అంటే, మొదట దేవుని ఆజ్ఞను విస్మరించినా కూడా ఆ తర్వాత ఆజ్ఞ పాలన చేసినటువంటి ఆ పాపులకు రక్షణ ఉంది. ఇశ్రాయేలీలు ఇప్పటికి కూడా యూదులు యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా వారు నమ్మరు, దేవునిగా వారు అంగీకరించరు, వారు ఇప్పటికి కూడా అంగీకరించరు. కానీ మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం, మేము చాలా నీతిగా నడుచుకుంటున్నామనే భ్రమలో వారు బ్రతుకుతూ ఉన్నారు. వారికి పరలోక రాజ్యంలో స్థానము లేదు.
దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, దేవుని యొక్క ఆజ్ఞానుసారం ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం. ఒక మాటలో చెప్పాలి అంటే దేవునిని ప్రేమించాలి. వారు దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు. ఎట్లా? వారి ఆచారాలను అనుసరించి నడుచుకోవటం ద్వారా, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవటం ద్వారా, 10 ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం ద్వారా మేము దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, ప్రభు యొక్క ప్రతి ఆజ్ఞను మనము లోబడాలి, ఆజ్ఞకు లోబడాలి. అదే దేవుణ్ణి ప్రేమించడం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 21వ వచనం, 23వ వచనంలో చూస్తే దేవుని యొక్క ఆజ్ఞానుసారం నడుచుకోవటం ప్రభుని ప్రేమించటం. ప్రభు యొక్క మార్గములో నడవనటువంటి పాపులు లేదా అన్యజనులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నారు. వారికి ఖచ్చితంగా పరలోక రాజ్యంలో స్థానము ఖచ్చితంగా లభ్యమవుతుంది. ఆల్రెడీ పుట్టినప్పటి నుంచే మేము దేవుని ఆ మార్గంలో ఉన్నాము, మేము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నాము, మేము ధర్మశాస్త్రం నడుచుకుంటున్నాం అనుకున్నటువంటి వారు కుమారుడని యేసుక్రీస్తు ప్రభుని నమ్మని స్థితిలో ఉన్నారు. ఆయన తృణీకరించారు. ఆయన ఇప్పటికి కూడా ద్వేషిస్తున్నారు. ఖచ్చితంగా వారికి పరలోక రాజ్యంలో స్థానము లేదు. ఆజ్ఞ పాలనము చేసిన వారికే ఆ పరలోక రాజ్యంలో స్థానం అనే సంగతిని గుర్తెరగాలి. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి. మనుషుల యొక్క ఆజ్ఞ కాదు, లేదా ఇంకొకరు చెప్పినటువంటి ఆచారానికి కాదు మనం విలువ ఇవ్వాల్సింది. ప్రభు యొక్క మాటకు విలువ ఇవ్వాలి. అప్పుడే నీకు పరలోక రాజ్యం సంక్రమిస్తుంది. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.